మన ముందు కద్యవుతున్నారండి మన వైజాగ్ అబ్బాయి. ఆ అబ్బాయి ఇప్పుడు ఐఐటి మెడ్రాస్లోని స్టూడెంట్, ఫైనల్ ఇయర్ రిలీవ్ అవబోతున్నాడు. ఇప్పుడు ఇంటర్న్షిప్ కూడా ముంబై వెళ్తున్నారండి. ఆయన అడిగి ప్రతిదీ తెలుసుకుందాం. ఇంటర్న్షిప్ అంటే యాక్చువల్లీ కరికులంలోని ఒక డిగ్రీ గ్రాడ్యుయేషన్ అయింది అంటే ఒక ఇంటర్న్షిప్ ఉంటుంది అట్ ది ఫైనల్ ఇయర్. బట్ మీరు చాలా ఇంటర్న్షిప్స్ చేశాను అంటున్నారు. అన్ని ఇంటర్న్షిప్స్ ఏంటి అసలు? సో ఇంటర్న్షిప్స్ అన్నది నేను ఇంటర్న్షిప్స్ ఎట్లా చూస్తా అంటే ఇట్స్ అ టేస్ట్ ఆఫ్ వాట్ యూ వాంట్ టు డూ ఇన్ ద ఫ్యూచర్. మీరు కాలేజ్ గ్రాడ్యుయేట్ అయిన తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నారు. కాలేజ్ ఇస్ ద సేఫెస్ట్ ప్లేస్ వేర్ యూ కెన్ ట్రై అవుట్ వాట్ ఎవర్ యూ వాంట్ వితౌట్ ఎనీ రిస్క్. సో నేను మల్టిపుల్ ఇంటర్న్షిప్స్ తీసుకున్నా. ఐ వాజ్ పార్ట్ ఆఫ్ కంటెంట్ రైటింగ్ ఒక స్టార్టప్లో, ఇంకొక స్టార్టప్కి బ్రాండింగ్లో హెల్ప్ చేసా, ఇంకొక స్టార్టప్లో ప్రోడక్ట్ మేనేజ్మెంట్ అని చెప్పి చేసా. అండ్ అక్కడ దట్ వాజ్ ద ప్లేస్ వేర్ ఐ హ్యాడ్ క్రియేటెడ్ ద మోస్ట్ ఇంపాక్ట్ ఐ గెస్ from the other internships which I had. ఎందుకంటే అక్కడ ఆల్మోస్ట్ there were around 200 batches. Yes, there were different batches. మనకి క్లాసెస్లో ఎట్లా బ్యాచెస్ ఉంటాయి అలా డిఫరెంట్ బ్యాచెస్ ఉన్నాయి ఒక స్టార్టప్లో. సో ఐ వాజ్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ వర్క్డ్ ఆన్ హ్యాడ్ ఇంపాక్టెడ్ 200 బ్యాచెస్. సో ఇట్ వాజ్ అ హ్యూజ్ ఇంపాక్ట్ వాళ్ళకి. అండ్ వాళ్ళకి రెవెన్యూ గ్రోత్ కూడా చాలా వచ్చింది. అండ్ టేస్టింగ్ దట్ వైల్ యూ ఆర్ ఇన్ కాలేజ్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. ఎందుకంటే మీరు బయట వెళ్ళి మీరు ఏదో కంపెనీకి హెల్ప్ చేసి లేదా కంపెనీలో వర్క్ చేసి వాళ్ళ రెవెన్యూ ఇంక్రీజ్ చేసిన దానికి, కాలేజ్లో ఉంటూ చేసిన దానికి లైక్ పార్ట్ టైం, ఇట్స్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో దానివల్ల నాకు అదొక టేస్ట్ వచ్చింది. సో ఆల్ ఆఫ్ దీస్. అండ్ వన్ కెమికల్ కోర్ ఇంటర్న్ కూడా చేసా వేర్ ఐ వాజ్ వర్కింగ్ ఆన్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్. అక్కడ చూసి అక్కడ ఎక్విప్మెంట్ ఎట్లా ఉంటుంది, లేదా వాటికి వాట్ కైండ్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఉంటే ఇంకా బెటర్ ఉంటుంది, హౌ విల్ ద ప్రాసెస్ బి మోర్ స్ట్రీమ్ లైన్డ్, అలాంటి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ పైన వర్క్ చేసా. సో దానివల్ల నాకు ఒక టేస్ట్ వచ్చింది కెమికల్ ఇంజనీరింగ్ ఇండస్ట్రీ ఎలా ఉంటుందని, దీనివల్ల స్టార్టప్స్ ఇండస్ట్రీ ఎలా ఉంటుందని. సో ఇలా డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ అనమాట. ఇప్పుడు నేను నెక్స్ట్ ముంబైలో జాయిన్ అవబోయే ఇంటర్న్ డే ఆఫ్టర్ టుమారో ఐల్ బి జాయినింగ్. దాది ఏంటంటే కార్పొరేట్ లైఫ్ ఎలా ఉంటుంది, బికాస్ ఇట్స్ ఇన్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీ. సో ఇప్పుడు అక్కడ కార్పొరేట్ లైఫ్ ఇట్స్ టాటా లైఫ్ ఇన్సూరెన్స్. టాటా లైఫ్ ఇన్సూరెన్స్లో ప్రోడక్ట్ మేనేజ్మెంట్. సో అక్కడ నాకు ఇప్పుడు కార్పొరేట్ లైఫ్ టేస్ట్ వస్తుంది, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. సో ఎందుకంటే ఇప్పుడు ఒకటైంది, స్టార్టప్స్ అయింది, దాని తర్వాత కెమికల్ ఇండస్ట్రీ అయింది, దాని తర్వాత ఇప్పుడు కార్పొరేట్. సో ఐల్ సీ ఇఫ్ హౌ దిస్ సెక్టర్ ఇస్ వర్కింగ్ అండ్ ఇఫ్ ఐ లైక్ ఇట్ ఐల్ హ్యావ్ అ చాయిస్. ఇప్పుడు నౌ దట్ ఐ హావ్ సీన్ 3 different types that I'm interested in, I'll have a better data to choose my options anamata. So that is the motto of me pursuing internships. సో అండ్ లాట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ కూడా ఇలా డిఫరెంట్ ఇంటర్న్షిప్స్ ట్రై చేస్తూ ఉంటారు. అండ్ దెర్ ఆర్ వర్చువల్లీ నో లిమిట్స్ యాజ్ లాంగ్ యాజ్ యూ కీప్ అప్ విత్ యువర్ అకాడెమీస్. సో యా, ఇప్పుడు మీరు పోలాండ్ వెళ్ళొచ్చారని చెప్పారు నాకు. సో ఆ పోలాండ్ లో 3 courses చేశారు అండ్ యూ గట్ అ హైయెస్ట్ స్కోర్ ఇన్ ద 3 courses ఆబ్వియస్లీ. సో ఆ కోర్స్ ఏంటి అంటే లైక్ ఇన్ని కోర్స్ అన్ని కోర్స్, అసలు కోర్స్ అంటే ఏంటంటారు? సో ఇక్కడ మేము ఐఐటి మద్రాస్లో ఏ కోర్సెస్ అయితే చేస్తున్నామో, ఇక్కడ నేను ఇందాక చెప్పా కదా ఈ హౌ ఇస్ ఐఐటి మద్రాస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ యూనివర్సిటీస్. కానీ ఇక్కడ వీ హ్యావ్ ఎన్ ఆప్షన్ టు పర్సూ 1 whole semester అబ్రాడ్. సో మీకు డిగ్రీ ఇక్కడ వస్తుంది అండ్ యూల్ ఆల్సో గెట్ అ డిగ్రీ ఫ్రమ్ ద ఫారిన్ యూనివర్సిటీ. సో నేను లాస్ట్ సెమిస్టర్ అంటే ఇప్పుడు మిగతా ఐఐటీస్ లో లేదంటారు, ఇది మిగతా ఐఐటీస్ లో కూడా ఉంది. మిగతా ఐఐటీస్ టాప్ ఐఐటీస్ అన్నిట్లో ఉంది. న్యూయర్ ఐఐటీస్ లో మెల్లగా వస్తుంది, కొత్తగా ఈ మధ్య వస్తుంది. బట్ మిగతా యూనివర్సిటీస్లో చాలా కష్టం ఇలాంటి ఆప్షన్ ఉండడం. దేర్ ఆర్ ఓన్లీ అ హ్యాండ్ఫుల్ ఆఫ్ యూనివర్సిటీస్ అనమాట. ఇక్కడ కానీ ఐఐటి మద్రాస్కి ఆల్మోస్ట్ 200 యూనివర్సిటీస్ గ్లోబల్లీ వాళ్ళతో కనెక్ట్ ఉన్నది. సో వీ హ్యావ్ ఎన్ ఆప్షన్ టు గో టు అరౌండ్ 200 యూనివర్సిటీస్ అక్రాస్ ద గ్లోబ్. In these 4 years? Yeah, in these 4 years you can go to any one university across the globe anywhere for a whole semester. అంటే 6 months మీరు అక్కడ ఉండొచ్చు. 6 months మీరు అక్కడ ఉండొచ్చు. యా, ఇంకా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. 3 courses నేర్చుకున్నా అన్నారు కదా, అది ఏంటి? సో నేను టోటల్ చేసిన 6 courses. అందులోని 3 courses లో ఐ వాజ్ ది హైయెస్ట్, నాకు హైయెస్ట్ వచ్చాయి అక్కడ ఉన్న వాళ్ళు. ఇట్ వాజ్ మోస్ట్లీ ఇన్ ది ఎనర్జీ సెక్టర్ నాకు కాస్త ఇంట్రెస్ట్ ఉంటుంది. సో అది కెమికల్ కి కూడా వన్ ఆఫ్ ద రిలేటెడ్ బ్రాంచెస్ అనమాట, ఎనర్జీ. సో అందులో ఐ హ్యాడ్ ఎనర్జీ సిస్టమ్స్ అని ఒకటి ఉంటుంది, ఎనర్జీ సోర్సెస్ అని ఒకటి ఉంటుంది, ఎనర్జీ కన్వర్షన్స్ అని ఒకటి. ఈ 3 courses ఐ హ్యాడ్ స్కోర్డ్ ది హైయెస్ట్ అండ్ దీస్ వేర్ మై ఇంట్రెస్ట్స్, పర్సనల్ ఇంట్రెస్ట్స్. సో దట్ వాజ్ అబౌట్ పోలాండ్. ఇంకా ఏంటంటే మీరు ఎక్స్ట్రా మ్యూరల్ యాక్టివిటీస్కి హెడ్గా కూడా ఉన్నారని చెప్తున్నారు ఈ 4 years డ్యూరేషన్లో. సో ఒకసారి అసలు ఎక్స్ట్రా మ్యూరల్ యాక్టివిటీస్ అంటే ఏంటి? సో ఇక్కడ ఐఐటి మద్రాస్లో ఒక బాడీ ఉంటుంది, దాని పేరు ఎక్స్ట్రా మ్యూరల్ లెక్చర్స్. అది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ స్టూడెంట్ రన్ బాడీ ఆన్ ద క్యాంపస్ అనమాట. ఇట్ హ్యాస్ బీన్ అరౌండ్ ఫర్ 40 years నా. 1980s స్టార్ట్ అయింది
and even now it's still running. And I had the wonderful opportunity to head it in the last year, 2020 to 2023 academic year lo I was the student head anamata extramural lectures ki. So as part of this is just one club of different clubs which are available on campus. So ఈ క్లబ్కి హెడ్గా ఉండేటప్పుడు ఐ హ్యాడ్ ది వండర్ఫుల్ ఆపర్చునిటీ టు మీట్ ది నాసా సైంటిస్ట్ హూ వాజ్ బిహైండ్ ది మార్స్ హెలికాప్టర్. సో మార్స్ హెలికాప్టర్ చేసిన అతను నాసా సైంటిస్ట్, అతను క్యాంపస్కి వచ్చారు. అతను క్యాంపస్కి వచ్చినప్పుడు ఐ వాజ్ ఎస్కార్టింగ్ హిమ్ ఫర్ లైక్ అతని అతని స్టే అంతా అతనితోనే ఉండి అతనికి క్యాంపస్లో ఉన్న డిఫరెంట్ అవి చూపెట్టి, అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ దట్ అతను నాకు చాలా క్లోజ్ అయ్యారు అండ్ అతను ఫోన్ నెంబర్, ఈమెయిల్ అవన్నీ ఇచ్చారు. సో దట్ ఇఫ్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ సమ్ స్పేస్ టెక్ ఇన్ ద ఫ్యూచర్, all I can do is just go call him up. Yeah. So it's like a very easy thing. And apart from this, National Defense Secretary Ajay Kumar అని చెప్పేసి మన నేషనల్ డిఫెన్స్ సెక్రటరీ అండి, అతను వచ్చారు. అతను క్యాంపస్కి వచ్చినప్పుడు కూడా అతనికి లెక్చర్ డెలివరీ చేసేటప్పుడు ఐ వాజ్ ఫెసిలిటేటింగ్ ఎవ్రీథింగ్. సో అతనితో టచ్లో ఉన్న 2 days. సో ఆ టైంలో ఏంటంటే చెన్నై పోలీస్ అంతా పరిచయం అయ్యారు. చెన్నై పోలీస్ క్యాంపస్లో ఉన్న సెక్యూరిటీ హెడ్, ఇంకా ఐఐటి మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి కామకోటి, అతను ఇలా డిఫరెంట్ పీపుల్ అనమాట త్రూ దిస్ హెడ్డింగ్ దిస్ బాడీ. సో ఇప్పుడు డైరెక్టర్ ఎవరైనా ఐఐటి మద్రాస్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళాలి. బట్ ఇట్ హ్యాస్ బికమ్ టు పాయింట్ వేర్ ఐ కెన్ జస్ట్ వాక్ ఇన్ అనమాట. సో ఇప్పుడు అతని ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అతను నన్ను చూస్తే ఇలా లోపలికి రమ్మంటారు. సో ఇట్ హాస్ బికమ్ వెరీ ద గ్రోత్ హ్యాస్ బీన్ హ్యూజ్ అనమాట ఈ స్పెసిఫిక్ టీంలో. అండ్ ఇదే కాకుండా ఇంకా జావేద్ అఖ్తర్ అని చెప్పి బాలీవుడ్ ఇండస్ట్రీలో హీస్ లైక్ గాడ్ అని, హీస్ నోన్ యాజ్ అ గాడ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో. అండ్ అతను ఐఐటి మద్రాస్ క్యాంపస్కి హీ హ్యాడ్ విజిటెడ్ ఇన్ సెప్టెంబర్ అండ్ ఐ హ్యాడ్ పర్సనలీ కాల్డ్ హిమ్. అతనికి కాల్ చేసి మీరు రావాలి తప్పకుండా ఇక్కడికంటే. చాలా డిఫికల్టీస్ ఉంటాయి ఎందుకంటే వాళ్ళని ముంబై నుంచి చెన్నైకి ఒక కాలేజ్కి కన్విన్స్ చేసి తీసుకురావాలి అంటే ద హోల్ ప్రాసెస్ ఇస్ వెరీ డిఫికల్ట్. సో I was a part of everything starting till the end anamata. So I was the one who was in touch with all of these, and it was a huge learning anamata when you handle such celebrities. And so you got a complete exposure with various fields. Exactly. Like, kada defense oka side, inkoka side NASA, inkoka side Bollywood, inkoka side mana union minister vacharu, union minister tho kuda inka Nirmala Sitharaman avid kuda campus ki vachinappudu undalsindi. I was on a vacation, so ellaleకపోయాను, but like it was one more opportunity. And I had personally called a lot other people who will be coming in the next year anamata. Time valla ralekparu. So all of these learnings annadi ilanti teams lo when you're a part of these teams they give you an opportunity, oka platform istay. Idu meer normal vere chota cheyalante it's very difficult experience రావాలి అన్నది. కానీ అదే ఇక్కడ ఐఐటీలో you already have a brand name established. సో ఎవరితో నేను ఏమైనా మాట్లాడినప్పుడు I want to do this, please come అని. దీనికి క్యాంపస్ కూడా చాలా హెల్ప్ చేస్తుంది. క్యాంపస్ అయితే దీనికి నాకు కావాల్సిన కంప్లీట్ ఫండ్స్ క్యాంపసే ప్రొవైడ్ చేసేది. సో ఐ హ్యాడ్ హ్యాండిల్డ్ అ బడ్జెట్ ఆఫ్ అరౌండ్ 4 to 5 lakhs వాళ్ళకి. అండ్ వేర్ ఐ వాజ్ అలోకేటింగ్ వేర్ మనీ షుడ్ గో అని. సో ఈ మొత్తం అంటే యూనివర్సిటీనే మనకి ఇస్తుంది ఫండింగ్ అంతా అని చెప్తున్నారు. ఇప్పుడు మీరు పోలాండ్ వెళ్ళాను అంటున్నారు, బయట చాలా యాక్టివిటీస్లో ఉన్నారు. సో వీటంతటికి కూడా నార్మల్గా పీపుల్ వెళ్ళిపోవాలి అంటే అవ్వదు. ఇట్ ఈస్ ఆల్ రిలేటెడ్ టు ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్. సో మీరు అది ఎలా బ్యాలెన్స్ చేసుకోగలిగి యూనివర్సిటీ ఎంతవరకు ఫండింగ్ ఇచ్చింది మీకు? సో యూనివర్సిటీ ఎంతవరకు అంటే ఇప్పుడు అక్కడ కాలేజ్ ఫీ అంతా వేవ్ చేసింది. సో ఐ నీడెంట్ పే ఎనీ మోర్ కాలేజ్ ఫీ అక్కడ. అదే ఇక్కడ ఆల్రెడీ ఐఐటి మద్రాస్ తో వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ ఉంది, ఎంఓయూ. సో ఒక ఇద్దరు అక్కడి నుంచి ఇక్కడికి రావచ్చు, ఒక ఇద్దరు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళొచ్చు అన్నది ఉంటుంది. సో ఆ టైంలోనే ఇంకా కాలేజ్ ఫీ ఉండదు. అదే వాళ్ళ యూరోస్ లో మనం కట్టాలంటే మన ఎక్స్చేంజ్ రేట్ కి యూరోస్ కి ఆల్రెడీ 90 రూపీస్, లైక్ 90 రూపీస్ ఈక్వల్స్ టు 1 euro. అలాంటిది అక్కడ ఉండే వాళ్ళ కరెన్సీలో కట్టుకోవాలంటే అది మన వల్ల కాదు, అట్లీస్ట్ నా వల్ల కాదు, ఇంకా నాలో చాలా మంది ఎక్కువ మెజారిటీ వల్ల కాదు. సో ఆ మొత్తం ట్యూషన్ ఫీ అనేది ఇట్స్ వేవ్డ్ ఆఫ్, జీరో అది. సో ఆ ట్యూషన్ ఫీ ఏమి ఉండదు. బట్ ట్రావెల్ ఎక్స్పెన్సెస్ మనం కట్టుకోవాలి. ట్రావెల్ అండ్ అకామిడేషన్ ఒకటి నేను కట్టుకున్నా, బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవ్రీథింగ్ ఎల్స్ వాజ్ వేవ్డ్ ఆఫ్. సో ఇట్ వాస్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే యూనివర్సిటీ ఇన్ని ఆపర్చునిటీస్ ఇచ్చింది. ఒకటి దే గేవ్ మీ అన్ ఆపర్చునిటీ టు గో అబ్రాడ్.
దట్స్ సంథింగ్ విచ్ ఐ హాడ్ నెవర్ ఎక్స్పెక్టెడ్. యూనివర్సిటీ ఇచ్చింది ఆపర్చునిటీస్ ఇస్ అ డిఫరెంట్ థింగ్. మీరు ఎంతవరకు ఈ ఆపర్చునిటీస్ ని యూజ్ చేసుకున్నారు, యూటిలైజ్ చేసుకున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో మీరు అది చాలా హెల్దీగా, చాలా మీ అకాడమిక్ గ్రోత్ అవ్వచ్చు, పర్సనల్ గ్రోత్ కి అవ్వచ్చు, చాలా యూటిలైజ్ అయ్యే విధంగా మీరు యూజ్ చేసుకున్నారు కాబట్టి ఇట్స్ గ్రేట్ థింగ్. రైట్. సో మీరు ఇప్పుడు ఈ జర్నీలో, ఈ ఐఐటి జర్నీలో 4 years లో కొన్ని మెమరబుల్ ఇష్యూస్ ఏమైనా, నాట్ ఇష్యూస్, మెమరబుల్ థింగ్స్ ఏమున్నాయి, మెమరబుల్ ఈవెంట్స్ ఏమున్నాయి, లైక్ విచ్ ఈస్ రిలేటెడ్ టు యువర్ పర్సనల్ గ్రోత్ అండ్ అకాడమిక్ గ్రోత్ రిలవెంట్ టు దిస్? సో వన్ స్పెసిఫిక్ ఇన్స్టెన్స్ మీకు చెప్పా కదా, దట్ జావేద్ అఖ్తర్ ఈస్ వెరీ వెల్ నోన్ ఇన్ బాలీవుడ్ ఇండస్ట్రీ. అతను వచ్చే ముందు క్యాంపస్ లో చాలా కియాస్ ఉండింది. ఎందుకంటే అప్పటికి మాకు ఫండ్స్ క్లారిటీ రాలేదు, ఎంత మనీ వస్తుంది నాకు అని, లేదా ఎంత మనీ నేను స్పెండ్ చేయగలను అని. బట్ హీస్ ఆల్రెడీ ఆన్ హిస్ ఫ్లైట్ and he's coming to Chennai. There's no way it's getting delayed. But I had a very short window to decide and finalize a lot of things anamata. Okay. I had pulled 3 all-nighters during that time, like 3 nights padkoledu completely. It was like back to back, ida in the next ichali dan tarata ichali. And I had a wonderful team, EML team members kuda, they were wonderful people anamata. They also were with me for all 3 days. They were with me, you know, through the 3 nights. And we had grown very close. So if you ask me about the most memorable things that I have, is these people that I've met in these teams. If not for this team, నేను వీళ్ళని కలిసే ఇదే ఆపర్చునిటీ లేదు, బికాస్ దేర్ వాజ్ నో రీజన్ వాళ్ళని కలడానికి. ఆబ్వియస్లీ యుల్ మేక్ ఫ్రెండ్స్ ఉంటారు, బట్ లైక్ ఇంత మోటివేటెడ్ పీపుల్ అండ్ యూ గెట్ టు యునో బీ విత్ దెమ్ ఇన్ యువర్ మోస్ట్ టఫెస్ట్ టైమ్స్. ఎందుకంటే యాజ్ అ హెడ్ I'm responsible and I'm answerable to the director of IIT Madras. Yes. So if anything goes wrong he's the one who's gonna... Yeah. అండ్ అక్కడ ఉండేది ఒక పెద్ద సెలబ్రిటీ బాలీవుడ్ నుంచి. అతని దగ్గర ఇట్ షుడ్ బి స్మూత్, ఎవ్రీథింగ్ షుడ్ గో ఇన్ ప్రాపర్ వే. సో అదొక ప్రొఫెషనాలిటీ మెయింటైన్ చేయాలి. అండ్ యూ హ్యావ్ ద హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ క్యారీయింగ్ ది IIT Madras బ్రాండ్ నేమ్ అండ్ ద వాల్యూ ఆన్ యువర్ షోల్డర్స్. ఎందుకంటే ఇప్పుడు బయట నుంచి చూసిన వాళ్ళకి they wouldn't see if I'm Khadyot or not. They would see that IIT Madras had called them. And they hadn't done properly. Ante a name IIT Madras ki bad ostundi. So I had to carry all of it. Representative of complete IIT Madras you are. Correct. Aa time ki. So yeah, it was a very difficult time, those 3-4 days. But like those people were there with me. They had helped me a lot and they are one of the closest people. Actually anukochu vere vallu idoka peddida ఇది అసలు హ్యాండిల్ చేయడమే ఎంత కష్టమా. బట్ ద పర్సన్ హూ డూ ఆల్ దీస్ థింగ్స్ అట్ దట్ పర్టిక్యులర్ టైం ఇట్ విల్ బి తెలుస్తుంది. ఎందుకంటే ఒక వైపు నుంచి డైరెక్టర్ అంటారు అదేంటి రూమ్స్ లేవు, వేరే ఎక్కడే చేయండి అని. సార్ ఇక్కడ ఆల్రెడీ ఫ్లైట్ ఎక్కువ వచ్చేస్తున్నారు, రూమ్స్ ఇవ్వండి. రూమ్స్ లేవంటే ఎట్లా అవుతుందంటే, లేదు మరి అందరూ వచ్చి ఆక్యుపై చేస్తారు, ముందు చెప్పాలి కదా అంటారు. ఇవన్నీ ఉంటుండగా మీరు నావిగేట్ చేయాలి, ఏదో ఒక జుగాడ్ చేయాలి. సో బేసికలీ మీ జేఈ అంటే ఏంటి, మీరు ఏదో చేసి ఆన్సర్స్ తేవాలి. సో అక్కడ ఏంటి ఏదో ఒకటి చేసి సొల్యూషన్ లోకి రావాలి. సో నాకు తెలిసి దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ పీపుల్ అనుకుంటా. యూ ఫైండ్ అ సొల్యూషన్ సమ్హౌ. అది నీకు ఎక్స్క్యూజ్ ఇవ్వడానికి maybe కొన్నిసార్లు అవ్వచ్చు. They would want us to maybe grow. Possible. So they had given us constraints and they were like, do whatever you want, and I had to solve all of them and it was a great experience. So people kani through that adi bondi. That was one instance. And the other instance was my semester exchange. Adi in Poland, going abroad at this age, and I had traveled around 14 countries and 25 cities, and it was a huge thing for me. నేను ఎప్పుడు అనుకోలే నా లైఫ్లో దట్ ఐల్ బి ఏబుల్ టు ట్రావెల్ 14 countries అని, కానీ దట్ ఐ వుడ్ సీ డిఫరెంట్ కల్చర్స్ అని. Yes, I've just turned 20. So all of this had happened before my 20. It was like 19 years. So 19 years teenage only all this completed. Correct. 19 years ఉండేటప్పుడు ఇట్లా డిఫరెంట్ కంట్రీస్ ట్రావెల్ చేసి డిఫరెంట్ పీపుల్ తో మాట్లాడి డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ వచ్చి లాట్ ఆఫ్ అడ్వెంచర్స్ ఇందులో. we were caught by police at a border because we did not carry passport. మాకు తెలియలేదు అక్కడ పాస్పోర్ట్ క్యారీ చేయాలని. సో మళ్ళీ వెనక్కి పాస్పోర్ట్ పట్టుకొని వచ్చాం. వాళ్ళు పట్టుకున్నారు. దాని తర్వాత అండ్ దిస్ ఇస్ వన్ ప్లేస్ వేర్ బ్రాండ్ నేమ్ హెల్ప్డ్ అనుకుంటా. We did not know that we had to carry passport.
బట్ వీ You హ్యాడ్ have your ID క్రాస్డ్ cards. వీ హ్యాడ్ అవర్ ఐడి కార్డ్స్. Yeah. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే అది బేసికలీ పోలాండ్ టు జర్మనీ బార్డర్ అనమాట. Oh, సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ. border lines also. యా దాటకూడదు కదా border lines generally. ట్రావెల్ చేస్తుంటే వీవర్ ఇన్ బస్ ఓన్లీ. Okay. కాకపోతే బార్డర్ దగ్గర పోలీస్ పైకి ఎక్కి అందరి పాస్పోర్ట్స్ చెక్ చేస్తున్నారు. స్పెసిఫికల్లీ ఇప్పుడు ఎందుకు చెక్ చేస్తున్నారంటే మన యుక్రెయిన్ లో వార్ అవుతుంది కదా, సెక్యూరిటీ చెక్. చాలా మంది యుక్రెయిన్ నుంచి పోలాండ్ వచ్చి పోలాండ్ నుంచి జర్మనీ వచ్చేస్తున్నారు. మేము అలా అనుకున్నారు, అలా అనుకొని చెక్ చేశారు. బట్ లేదు, ఇలా అంటే స్టేషన్ కి తీసుకెళ్లి కూర్చోబెట్టి లేదు మీరు తిరిగి వెళ్ళిపోవాలి పోలాండ్ కి అన్నారు. సరే వెళ్ళిపోతాము, కానీ మేము అక్కడ ఇండియా నుంచి వచ్చాము, యుక్రెయిన్ వాళ్ళం కాదు, మేము ఇండియా నుంచి వచ్చామని చెప్పి అంటే అప్పుడు వాళ్ళు ఇండియన్ ఎంబసీకి కాల్ చేశారు. అక్కడ జర్మనీ పోలీస్ స్టేషన్ నుంచి ఇండియన్ ఎంబసీకి కాల్ చేసినప్పుడు ఇలా మేము ఐఐటి మద్రాస్ అని చెప్పి ఇలా చెప్పాం, ఐఐటి మద్రాస్ ఇది మా ఇది అంటే వాళ్ళు చెక్ చేసినట్టున్నారు బ్యాక్గ్రౌండ్ సర్చ్ ఎంతో. అది చేసి మళ్ళీ వెంటనే రిటర్న్ కాల్ చేసి అవును వాళ్ళు ఈ యూనివర్సిటీ వల్ల ఇల్లు అసలైన వాళ్ళు ఇల్లు ఇది కాదు వెళ్ళొచ్చు అంటే దే లెఫ్ట్ అస్ అనమాట. సో ఇట్ వాజ్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అంతే. వెన్ your brand name IIT tag helps you cross Wherever borders you without a passport. Wherever you go it will help you. Without a passport, yeah. And వాళ్ళకు వార్నింగ్ ఇచ్చారులే దట్ you have to return within a week. వీక్ కనుకుంటే మళ్ళీ పోలీస్ స్టేషన్ తెస్తామన్నారు. సో ఇంటర్నేషనల్ పోలీస్ స్టేషన్ లో అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, బట్ ఇట్ వాస్ వెరీ ఫ్రెండ్లీ వాళ్ళు పీపుల్ కానీ. సో దీస్ ఆర్ వెరీ యూనిక్ ఎక్స్పీరియన్సెస్. నాకు తెలిసి వేరే చోటు ఉంటే వచ్చేవి కాదు నాకు. సో ఇలాంటి డిఫరెంట్ థింగ్స్, అది ఇట్స్ అ హ్యూజ్ థింగ్. Do you have any kind of technical skills or strategies to manage your time and all? Technical skills, strategies అంటే you will eventually get better at managing time. Initially చాలా chaos ఉంటుంది. మీరు వెళ్తారు ఐఐటి జాయిన్ అయిన తర్వాత, ఒకవైపు స్పోర్ట్స్ నడుస్తుంది, ఇంకోవైపు కో కరిక్యులర్స్ నడుస్తుంది, ఇంకోవైపు టెక్ నడుస్తుంది, ఇంకోవైపు క్లాసెస్ నడుస్తాయి. ఒక 1 week or 2 weeks you will be like, oh this is too much for me to take అన్నట్టు ఉంటుంది, that you will eventually give up on everything. But eventually after a semester or so మీకు అలవాటు అవుతుంది, you'll get habituated. మీకు అప్పుడు తెలుస్తుంది ప్రయారిటైజేషన్ ఎట్లా చేయాలి. దీనికి ఏంటంటే బేసికలీ ప్రయారిటైజేషన్, ఎలా టైం మేనేజ్ చేసుకోవాలంటే ప్రయారిటైజ్ చేసుకోవాలి వాట్ ఈస్ ఇంపార్టెంట్ టు యూ అనేసి. సో ఇఫ్ ఐ థింక్ ఆఫ్ what is important to me, I would want to be part of these different experiences, at the same time balance my acads. So ee rendu naku main untai. So everything that does not fall under these two baskets are not my priority anamata. Although they might appeal very glittery and all of that, but like if they don't fall under these two baskets, I'm like not for me. So adi nadi kaadu. So if it falls under these two baskets, I'm like I'll go for it. I'll prioritize them and go for it. So I think that's how you'll eventually learn to manage your time when there are a lot of things to do. మీకు అనిపిస్తుందో ఐఐటియన్స్ కి స్కిల్ అవ్వచ్చు, నాలెడ్జ్ అవ్వచ్చు, మైండ్ సెట్ అవ్వచ్చు, ఇవన్నీ చాలా డిఫరెంట్ ఉంటాయి అదర్ పీపుల్ తో కంపేర్ చేసుకుంటే అని? దానికన్నా నేను ఎక్కువ ఏమనుకుంటా అంటే వాళ్ళకి హార్డ్ వర్క్ పెట్టే ఎబిలిటీ ఎక్కువ ఉంటుందని. అంతేనా? అది ఎందువల్ల అంటే ఇప్పుడు 10 మంది ఉన్నారు మీ హాస్టల్లో, 10 మంది ఉన్నారు అనుకుందాం. మీ 9 మంది ఫ్రెండ్స్ కష్టపడి చదువుతున్నప్పుడు నువ్వు చదువుతావు, నీకు చదవాలని లేకపోతే చదువుతావు, ఇంకో ఛాన్స్ లేదు. అక్కడ డిఫరెంట్ ఏంటంటే 10 మందిలో ప్రతి ఒక్కడు ఆడే చదవడం, మిగతా వాళ్ళందరూ చదువుతున్నారు అనుకుని చదువుతారు. సో అలా అందరూ చదువుతారు అక్కడ. ఆ చదవడం కానీ ఇట్ మైట్ నాట్ జస్ట్ బి స్టడీస్, ఇట్ కుడ్ బి ఎనీథింగ్. ఇప్పుడు ఇట్ కుడ్ బి డూయింగ్ సంథింగ్ టువర్డ్స్ యువర్ కెరియర్. మిగతా వాళ్ళందరూ దే ఆర్ వర్కింగ్ హార్డ్, దే ఆర్ బిల్డింగ్ దేర్ స్కిల్స్. అదే చేసినప్పుడు యుల్ ఈవెన్చువల్లీ గో డూ ఇట్ అనమాట. ఇట్స్ మోర్ లైక్లీ దట్ యుల్ గో డూ ఇట్. యాక్చువల్లీ యాజ్ అ ప్రొఫెసర్ నాకు ఉన్న ఈ 12 years టీచింగ్ ఎక్స్పీరియన్స్ లో నేను చూసింది కూడా అదే. నార్మల్ కాలేజెస్ లోని అవుట్ ఆఫ్ 60 స్ట్రెంత్ మేబీ 10 స్టూడెంట్స్ విల్ బి, అంటే ఆ 10 స్టూడెంట్స్ గట్టిగా చదువుతారు, కాన్సన్ట్రేట్ చేస్తారు స్టడీస్ పైన, ఫ్యూచర్ ఉంటుంది వాళ్ళకి, అంటే లైక్ దే విల్ థింక్ ఆఫ్ దేర్ కెరీర్ అండ్ కెరీర్ ఆస్పెక్ట్స్ అండ్ ఆల్. బట్ ఈ ఐఐటియన్స్ కి వచ్చేసరికి ఆ 60 మెంబర్స్ వాళ్ళు అందులోనే ఉంటారు. సో ఆబ్వియస్లీ 60 మెంబర్స్ కష్టపడుతూనే ఉంటారు. కరెక్ట్. ఇక్కడ ఏంటంటే మీరు చూసుకున్న వాళ్ళందరూ కూడా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. సో నాకు తెలిసి వాట్ మేక్స్ అన్ ఐఐటియన్ స్టాండ్ అవుట్ అమంగ్ అదర్ పీపుల్ అంటే నాకు తెలిసి దట్స్ హార్డ్ వర్క్ అండ్ ది ఎబిలిటీ టు పుట్ ఇన్ హార్డ్ వర్క్. ఎందుకంటే ఇఫ్ యూ ఆస్క్ మీ పర్సనల్లీ, నేను ఎప్పుడు అనుకోలేదు దట్ ఐ కుడ్ బి దిస్ హార్డ్ వర్కింగ్ అని. దేర్ వర్ స్పెసిఫిక్ ఇన్స్టెన్సెస్ ఇన్ ద పాస్ట్ 2 months లోనే that where I had thought that this was impossible for me to do, that I can't do it at all. But I had spoken to my friends, వాళ్ళకి చెప్పా, బ్రో ఇది చాలా డిఫికల్ట్ ఉంది, నేను చేయలేను అనుకుంటా అంటే
నువ్వు చేయలేవా, నేను చూస్తా నువ్వు చేయలేవా లేదని వాళ్ళు వర్క్ చేయడం మొదలెట్టారు. వాళ్ళు వర్క్ చేయడం మొదలెడితే ఆబ్వియస్లీ నువ్వేం చేస్తావు, వెళ్ళి వర్క్ చేస్తావు. సో దెర్ ఆర్ స్పెసిఫిక్ ఇన్స్టెన్సెస్ అనమాట. లాస్ట్ 2 months లో దెర్ ఆర్ 2 specific things which I had done which I never thought in my dreams that I could do. సో ఇలాంటి డిఫరెంట్ థింగ్స్, హార్డ్ వర్కింగ్ ఎబిలిటీ అనేది సంథింగ్ వెరీ డిఫరెంట్. సో బట్ యూ షుడ్ బి ఏబుల్ టు మేనేజ్ ఇట్ ప్రాపర్లీ. అక్కడ నుంచి యూ షుడ్ బ్యాలెన్స్ యువర్ మెంటల్ హెల్త్, అవన్నీ కూడా ఉన్నాయి. బట్ లైక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ యూ బ్యాలెన్స్ బోత్ అనమాట. సో హార్డ్ వర్క్ చేయాలి, బట్ యూ షుడ్ ఆల్సో బి కేర్ఫుల్ అబౌట్ అదర్ థింగ్స్. సో ఇంత జర్నీలో మీకు వచ్చిన ఈ అచీవ్మెంట్స్ అనుకోండి, ఎక్స్పీరియన్సెస్ అనుకోండి, ఇవన్నిటిని మీరు క్యుములేటివ్గా తీసుకొని వాట్ ఆర్ యువర్ ఆస్పిరేషన్స్ అండ్ గోల్స్ ఇన్ యువర్ ఫ్యూచర్? How you design it? Yeah, so I think college is the time when you test out most of the things so that you can find out what you eventually want to do, hopefully. Yes. Because చాలా మందికి it's kind of sorted that ఇది చేసిన తర్వాత నేను ఇది చేసేద్దామని కొంతమందికి ఉంటుంది. బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ లాస్ట్. వాళ్ళకి తెలీదు. బికాస్ దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ అవుట్ దేర్. అండ్ being an IITian, it's kind of a disadvantage అనుకోవచ్చు, because you have even more opportunities. అవును. You can look at it as an advantage and a disadvantage. Because అక్కడ మీరు ఒక డెసిషన్ తీసుకోవాలి. Versus if you are at some other place, you might have a narrowed down options that you'll have to choose only a few among the available. Broad ఉంటుంది ఇక్కడ, చాలా బ్రాడ్ ఉంటుంది. పిక్ చేయాలి అనేది మీకు క్వశ్చన్. సో నాకు తెలిసి ప్రతి IITian కి కాలేజ్ జర్నీ ఇస్ లైక్ అ ప్లేస్ వేర్ దే విల్ ట్రై టు find out their options. So naku personally, that I've seen different industries that I have been a part of. I think startups and product management is something which I personally like anamata. So I think I'll go into ఫ్యూచర్ లో మిమ్మల్ని ఒక మంచి ఎంటర్‌ప్రెన్యూర్ గా చూడొచ్చు అన్నమాట. Hopefully yeah. చూస్తాం, ఎందుకంటే ఇప్పుడు మీతో మాట్లాడుతుంది, మీరు చెప్పిన ఎక్స్పీరియన్స్ ఆల్ విల్ బి రిలేటెడ్ టు దట్ కైండ్ ఓన్లీ, రైట్? Correct. వెరీ నైస్. Hopefully. So I think the college process is about it, or at least from what I've seen, ఈ ప్రాసెస్ అంతట్లో you eliminate all your other options so that you arrive at a single option. ఇప్పుడు లైక్ కొన్ని స్కాలర్షిప్స్ అనొచ్చు, ఇంటర్న్ అంటే లైక్ కొంత మీకు ఫైనాన్షియల్ థింగ్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారన్నారు కదా, అంటే యూనివర్సిటీ IIT వాళ్ళు. అవి ఎటువంటి స్కాలర్షిప్స్ అవి మీకు ఇస్తారు? మనం ఎంతవరకు పెట్టచ్చు ఫైనాన్షియలీ యాజ్ అ పేరెంట్స్? సో మనకి రెగ్యులర్ ఫీ కాకుండా ఇక్కడ IIT మద్రాస్ కానీ లేదా ఫర్ దట్ మ్యాటర్ ఎనీ IITs, దే హ్యావ్ అ వెరీ స్ట్రాంగ్ అలుమ్నై నెట్వర్క్ అనమాట. అండ్ దే డొనేట్ అ లాట్ ఆఫ్ మనీ because they eventually settle down in life and they because of this platform. Correct. And they make a lot of money. And if they want to give back to the society, where else would they put their money? Obviously through scholarships. So this is very specific to IIT Madras, ఎందుకంటే there are different merit cum need scholarships, MCN scholarships అనే అంటారు, merit cum need scholarships అని చెప్పి. So you should also be filling the criteria of having a certain income range, and also you should be meritorious. So ఈ రెండు ఉంటే you'll get scholarships. Yeah, you can go to a stage where you needn't shell out a single penny from your pocket through all the 4 years. Yes. ఒక్క రూపాయి కూడా కట్టకుండా you can get through it, given you are in that need bracket. మీకు ఆ నీడ్ ఉండాలి అంటే పేరెంటల్ ఇన్కమ్ కానీ అలా డిఫరెంట్ ఇవి ఉంటుంది కదా, సో ఆ బ్రాకెట్ లో పడి, అండ్ యూ షుడ్ బి మెరిటోరియస్. సో ఇట్ కెన్ గో యాజ్ మచ్ యాజ్ దట్ టు పేయింగ్ ద ఫుల్ ఫీ. సో ఈ మధ్యలో మీరు ఎక్కడ పడతారు అనేది మీ నీడ్ బట్టి లేదా మీ మెరిట్ బట్టి డిసైడ్ అవుతుంది. దెర్ ఆర్ డిఫరెంట్ స్కాలర్షిప్స్. దెర్స్ అ శంకర్ ఫౌండేషన్ స్కాలర్షిప్, దెర్స్ అ వెంకటరమణ ఫౌండేషన్ స్కాలర్షిప్. ఇవన్నీ చాలా స్పెసిఫిక్ IIT మద్రాస్కి, అండ్ దీస్ ఆర్ అవైలబుల్ ఇన్ అదర్ IITs ఆల్సో, అండ్ దే హ్యావ్ అ డిఫరెంట్ నేమ్. సో ఈ స్కాలర్షిప్స్ అనేవి వన్స్ యూ గెట్ అడ్మిటెడ్ యూ విల్ గెట్ టు నో ఆల్ దీస్ ఆప్షన్స్. అండ్ నేను ఎప్పుడు అనుకోలే దట్ దీస్ ఆప్షన్స్ ఎగ్జిస్టెడ్ అని. ఆల్ ఐ థాట్ వాజ్ IIT వుడ్ హ్యావ్ అ హ్యూజ్ ఫీ విచ్ ఐ హ్యావ్ టు పే. యా, దట్స్ వాట్ ద మెయిన్ థింగ్. ఎవరి బ్రెయిన్ లో ఉన్నది ఫస్ట్ ఇప్పుడు మీరు చెప్పిన స్టేట్మెంట్. బట్ దట్స్ నాట్ ద కేస్ అబ్సల్యూట్లీ. యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ స్కాలర్షిప్స్, అండ్ even if the scholarships, even if you run out of scholarships, you can go to the office and tell that this is my need and I'm not able to pay the fee. So they'll try to find out if someone can donate money for you. Your institute itself will find out to get a scholarship for you. So this is something which is very unique. Yeah. And it happens on a very case to case basis. So meeku adi cheyalani unte you'll eventually go find out your way. And this is one perk which is there, at least here. అండ్ ఇట్స్ నాట్ వెరీ మెయిన్ స్ట్రీమ్ కూడా, అందరికీ తెలీదు. ఇది బాగా నీడ్ ఉండి చేసుకోవాలనుకుని ఉన్నోళ్ళే వెళ్ళి ఫైండ్ అవుట్ చేస్తారు, దీని గురించి యూటిలైజ్ చేసుకుంటారు. అండ్ ఇట్స్ అ వెరీ కేస్ టు కేస్ స్పెసిఫిక్. సో అది
సో ఇప్పుడు మీరు ఐఐటి జాయిన్ అయిన వెంటనే ఐఐటి మెడ్రాస్లో యాజ్ అన్ అకాడమిషియన్, అంటే అకాడమిషియన్ కాదు అకాడమిక్స్లో మీరు 4 yearsలో ఎగ్జాక్ట్గా చేసేది ఏముంటుంది కంప్లీట్ సిలబస్ ఆర్ షెడ్యూల్? యా, సో ఇప్పుడు ఐఐటి మద్రాస్లో మీరు అకాడమికల్లీ ఏం చేస్తున్నారు 4 years అని చూసుకుంటే మీకు ఫస్ట్ ఇయర్ అంతా యూ విల్ హ్యావ్ కామన్ కోర్సెస్ అక్రాస్ ఆల్ డిపార్ట్మెంట్స్. మీరు కంప్యూటర్ సైన్స్ అయినా, కెమికల్ ఇంజనీరింగ్ అయినా, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అయినా ఏదైనా మీరు సేమ్ కోర్సెస్ ఫస్ట్ ఇయర్లో ఉన్న 2 semesters కూడా సేమ్ కోర్సెస్ చేస్తారు. ఇట్స్ బేసికలీ మ్యాథ్స్, ఫిజిక్స్, బేసిక్ కెమిస్ట్రీ, బేసిక్ కంప్యూటర్ సైన్స్, ఇవన్నీ బేసిక్ కోర్సెస్ ఉంటాయి. ఫస్ట్ ఇయర్ అయిన తర్వాత సెకండ్ ఇయర్ ఈజ్ మోర్ లైక్ అన్ ఇంట్రొడక్షన్ టు యువర్ స్పెసిఫిక్ బ్రాంచ్ అనమాట. ఇప్పుడు సపోజ్ నేను కెమికల్ ఇంజనీరింగ్ అనుకో, నాకు సెకండ్ ఇయర్లోని ఇంట్రొడక్షన్ కోర్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఫైన్, యూ హవ్ డన్ డీసెంట్ విత్ యువర్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కోర్సెస్, లెట్స్ సీ వాట్ ఈస్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్. సో మీకు సెకండ్ ఇయర్ అంతా దానికే అవుతుంది. దట్ దే స్లోలీ బిల్డ్ యువర్ బేసిక్స్ అండ్ ఫౌండేషన్స్ ఇన్ ఈచ్ ఆఫ్ దీస్ థింగ్స్ అనమాట. కెమికల్ ఇంజనీరింగ్లో వేరే డిఫరెంట్ ఆస్పెక్ట్స్, హీట్ ట్రాన్స్ఫర్ ఉంటుంది, మాస్ ట్రాన్స్ఫర్ ఉంటుంది, ఇవన్నీ మీకు బిల్డ్ చేస్తారు సెకండ్ ఇయర్లో. సెకండ్ ఇయర్ అయిన తర్వాత థర్డ్ ఇయర్ ఏంటంటే, థర్డ్ ఇయర్లో మీకు 3-4 areas చూస్ చేసుకొని మీకు 3-4 areas ఇస్తారు, వాళ్ళే ఇస్తారు, మీకు ఆప్షన్ ఇవ్వరు. 3-4 areas ఇవి 3-4 areas ఉన్నాయి, లెట్స్ గో టు ద డెప్త్ ఆఫ్ ఈచ్ ఆఫ్ దీస్ అని చెప్పి. సో మీరు థర్డ్ ఇయర్ అంతా ఇలా 3-4 areas ఉన్న వాటిలో డెప్త్ వెళ్తారు. కెమికల్ ఇంజనీరింగ్ ద మోస్ట్ రిలవెంట్ ఏరియాస్ అని. ఇది ఇట్స్ అప్లికబుల్ టు ఆల్ బ్రాంచెస్ అనమాట. నేను కెమికల్ ఇంజనీరింగ్ చెప్పొచ్చు, ఇట్స్ ద సేమ్ ఫర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ. ఇలా 3-4 areas ఇస్తారు. ఈ 3-4 areasలో యూ విల్ గెట్ అ టేస్ట్ ఆఫ్ వాట్ ఈస్ ఇన్ ఈచ్ ఏరియా. సో మీరు వెళ్ళి చూసినట్టు అనమాట అది ఈచ్ ఏరియాలో ఏముందని. అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ థర్డ్ ఇయర్ నేను చెప్పాగా 1/4 మీకు ఏం నచ్చితే అది చేసుకోవచ్చు అని. సో దిస్ ఇస్ వెన్ దట్ కిక్స్ ఇన్ అనమాట. సో ఆ 1/4 సో ఇప్పుడు 3-4 areasలో యూ కెన్ చూస్ వాట్ యూ వాంట్. సో ఈ 3-4లో ఒకటి చూస్ చేసుకొని నీ ఫైనల్ ఇయర్ అంతా ఇంకా దానిపైన స్పెండ్ చేస్తాం. ఫైనల్ ఇయర్ అంతా దానికి రిలేటెడ్ డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఒక ఏరియాలోని దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ యూ కెన్ లర్న్. సో until now you have been learning a lot about different areas. Now you have picked one area and you're gonna learn a lot in that area. So మీ 4th year anta that is very specific to the area that you choose anamata. So these are the 4 years of BTech curriculum. మీరు ఒకవేళ 5-year డ్యూయల్ డిగ్రీలో ఉంటే 5th year would be your project అనమాట. మీరు నేర్చుకున్న వాటిపైన ఒక ప్రాజెక్ట్. అది లేకపోతే యూ విల్ గెట్ అ డిగ్రీ అట్ ద ఎండ్ ఆఫ్ యువర్ 4th year and that's your BTech in whatever department you have chosen. సో చూసారు కదండి ఐఐటిఎన్ యొక్క జర్నీ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు ఎండింగ్, కంప్లీట్ జర్నీ ఆఫ్ ఎన్ ఐఐటిఎన్ హూ ఇస్ ఫ్రమ్ ఐఐటి మెడ్రాస్. సో ఇప్పుడు ఇలా తీసుకున్నట్టయితే మన నేషన్ డెవలప్మెంట్ ఎవరి మీద డిపెండ్ అయ్యింది అంటే మీరు ఏం చెప్తారండి? Obviously IITian, because IITians have a complete exposure of different fields and different arenas also, like research avandi, technical innovations avandi, startups avandi, entrepreneurs avandi, academics avandi. So మీరు ఎటువంటి ఫీల్డ్ టచ్ చేయాలన్నా కూడా ఐఐటినే టచ్ చేస్తారు. మీరు ఇంకేదైనా ఇంజనీరింగ్ కోర్స్ తీసుకుంటే టచ్ చేస్తారు, బట్ నాట్ ఇన్ టు దట్ మచ్ ఆఫ్ డెప్త్. సో కంప్లీట్ డెవలప్మెంట్ ఆఫ్ నేషన్ డిపెండ్స్ అపాన్ IITians. That is my closure note. Definitely. Thank you very much for hosting, and thank you so much. All the best for the ones who are preparing right now, and it was a great time. Thank you so much for giving us your sharing us valuable memories, journey and all the things you have done in the IIT andi. యాక్చువల్లీ ఇది ఎలా ఉంటుంది అంటే మీరు ఇప్పుడు ఇచ్చే ఇన్ఫర్మేషన్ అంతా కూడా నెక్స్ట్ వచ్చే ఐఐటియన్స్కి ఎవరైతే ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ మైండ్ సెట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఇమోషనల్ కోషెంట్ అనేది ఎలాగా నర్చర్ అవుతుంది అనేది ఎఫెక్ట్ అవుతుంది డెఫినెట్లీ మీరు ఇచ్చిన కంప్లీట్ కంటెంట్కి. Thank you so much, Kardyot, and all the best for your future endeavors too. Sure. And I'm very pride. It's a pride moment for me to interact with such a legendary person, I can say. Thank you so much, Kardyot garu. Thank you very much.